నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ప్రతి స్టూడెంట్ ఒక స్టేజ్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుందండి. అంటే ఒకరోజు బాగుంటుంది, ఇంకొక రోజు కొంచెం ఆ మోటివేషన్ ఏదో తగ్గుతూ వస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ గుర్తొచ్చినప్పుడు సరే అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉండాలి అని అంటే ఎలా? మైండ్ సెట్‌ని ఎంత స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలంటారు? మోటివేషన్ తగ్గటము హ్మ్. అనే కేసు ఎప్పుడు అరైజ్ అవుతుంది అనంటే, ఫస్ట్ మీ గోల్ మీద క్లారిటీ లేకపోవటం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ మీద క్లారిటీ ఉంది. బట్ దాన్ని రీచ్ అవ్వటానికి అన్‌ప్లాన్డ్ ప్రాక్టీసెస్ చేయటం. హ్మ్. ఒక స్ట్రాటజీ లేకపోవటం. మనం రీచ్ అవ్వాల్సిన వేని కరెక్ట్‌గా పట్టుకోకుండా హ్మ్. రాంగ్ వేస్‌లో మనం ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే, దాని నుంచి వచ్చే రిజల్ట్ మన గోలు 2 మిస్‌మ్యాచ్ అవుతాయి. హ్మ్. సో, ఫ్రస్ట్రేషన్ వస్తది లోపల. వాళ్ళు ఒక ప్లానింగ్ వేసుకున్నారు. ఒక షెడ్యూల్ ప్రకారం చేశారు. కానీ 100 మార్కులకి 40 మార్కులే వస్తున్నాయి. దే హ్యావ్ విజన్. హ్మ్. దే హ్యావ్ క్లారిటీ ఆన్ దేర్ గోల్. బట్ ఈ ప్రాక్టీసెస్ తోటి, ఈ 40 మార్కులతోటి మనం ఎగ్జామ్‌కి రీచ్ అవుతామా అనే క్వెషన్ ఆబ్వియస్‌గా వచ్చేస్తది. వచ్చినప్పుడు నో. హ్మ్. రీచ్ అవ్వలేము అన్నప్పుడు లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ వస్తది. హ్మ్. సో, ఇలాంటి కేస్‌లో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. మన విజన్ ఏంటి? మన గోల్ ఏంటి? నంబర్ 1. హ్మ్. దీన్ని రీచ్ అవ్వటానికి మనకి పక్కాగా ప్లాన్ ఏ ఉండాలి. ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఉండాలి. సో, ఈ ప్రాసెస్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ మోటివేషన్ రావట్లేదు, డీమోటివేట్ అవుతున్నాము అనంటే కంప్లీట్‌లీ రిజల్ట్ ఓరియెంటెడ్. హ్మ్. రిజల్ట్ సరిగ్గా రావట్లేదు కాబట్టి డీమోటివేట్ అవుతున్నాం. సో, మీ సోర్సెస్ మొత్తాన్ని మార్చేయాలి. సోర్సెస్ వాట్? మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారో ఆ బుక్‌లో నుంచి క్వెషన్‌లు రావట్లేదు. హ్మ్. మెటీరియల్ చేంజ్. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా మార్చుకోవాలి. అది మీ రూమ్‌లో మీరు పడుకునే ప్లేస్ అయి ఉండొచ్చు. లైబ్రరీ రూమ్‌లో మీరు చదివేటటువంటి ప్లేస్ అయి ఉండొచ్చు. అది ఒక ఆబ్జెక్ట్ కూడా అయి ఉండొచ్చు. లేదా పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే. చుట్టుపక్కల ఉన్న వాతావరణం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. మీతో పాటు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఎప్పుడైనా సరే కొంచెం డీవియేట్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు వెంటనే మీ భుజం తట్టి, నువ్వు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నావు. అది కాదు, ఇలా వెళ్ళాలి. ఈ బుక్ చదువు. ఇందులోంచి బాగొస్తున్నాయి. ఈ కంటెంట్ బాగుంది. ఇది చదువు. నువ్వు ఎక్కువసేపు చదువుతున్నావు. కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పే ఫ్రెండ్ కూడా ఇంపార్టెంట్. రోజుకి 8 గంటలు చదువుతున్నావు నువ్వు. కానీ 4 గంటలు ప్రాక్టీస్ చేయాలి. 4 గంటలు చదవాలి. సో, నువ్వు తప్పు డైరెక్షన్‌లో వెళ్తున్నావు అనేటటువంటి చెప్పే ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక మెంటర్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు. సో, డీమోటివేషన్ అవ్వటానికి రీజన్స్ మన ఫెయిల్యూర్. మనం చేయాలి అని అనుకున్నది మనం చేయలేకపోతున్నాం. సో, మైండ్ ఆ నెగటివిటీని యాక్సెప్ట్ చేయట్లేదు. దాన్ని పాజిటివిటీలోకి కన్వర్ట్ చేసుకోవటానికి మనం చదివే మెటీరియల్ దగ్గర నుంచి, మనం రోజు మాట్లాడే మనుషుల దగ్గర నుంచి, మన ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుంచి, మన స్ట్రాటజీ కూడా. స్ట్రాటజీ అంటే డేలో మనం ఎప్పుడు లెగుస్తున్నాము, ఎప్పుడు ఎండ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ నేను ఒక 8 అవర్స్ స్లీప్ నాకు రెగ్యులర్‌గా అలవాటైపోయింది. గత 15 సంవత్సరాలుగా. ఆల్ ఆఫ్ సడెన్ లాస్ట్ 1 మంత్‌లో నేను ఆ 8 అవర్స్ స్లీప్‌ని కాస్త 6 అవర్స్‌కి కుదించాను. టైం కూడా నా బాడీ యాక్సెప్ట్ చేయనటువంటి టైంలో పెట్టాను. సో, రెసిస్ట్ చేసుకుంటది బాడీ. 20 రోజులు రెసిస్ట్ చేసింది. 25 రోజులు చేసింది. 30 రోజులు చేసింది. 31 రోజు బర్స్ట్ అవుతది. ఆ బర్స్ట్ అయ్యే ప్రక్రియే ఫ్రస్ట్రేషన్, డీమోటివేషన్. ఎందుకిది అని అనిపిస్తూ ఉంటుంది. సో, చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుందాం. మనం రీచ్ అవ్వాల్సిన గోల్‌ని 10 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. లేదా 5 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. అచీవబుల్ గోల్స్ పెట్టుకొని 1 మంత్‌లో ఇది, 2 మంత్స్‌లో ఇది, 3 మంత్స్‌లో ఇది, 6 మంత్స్‌లో ఇది, 1 ఇయర్‌లో ఇది నా ప్రోగ్రెస్ కావాలి అని స్మాల్ గోల్స్ నుంచి మొదలు పెట్టుకొని ఒక్కొక్క గోల్‌ని రీచ్ అవుతూ వెళ్తూ ఉంటే మనలో మోటివేషన్ వస్తది. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు కూడా మోటివేషన్ వస్తది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మనం అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వటానికి కరెక్ట్ ప్రాక్టీసెస్‌లో వెళ్తున్నామా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చేంజెస్ ఏమైనా చేయాలి అని అనుకుంటే ఇమీడియట్‌గా చేయండి. బట్ ఇనీషియల్‌గా ఉండేటటువంటి ఫస్ట్ 2 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీలీ అచీవబుల్‌గా ఉండేటటువంటి టార్గెట్స్ పెట్టుకుంటే మనకి మోటివేషన్ ఉంటుంది. మనతో పాటు గ్రూప్ స్టడీస్ చేస్తున్నటువంటి మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాజిటివిటీ తోటి ఒక 2 మంత్స్ ట్రావెల్ చేస్తాం. వన్స్ 2 మంత్స్ ఒక ట్రావెల్ చేసాము అనంటే ఒక మంచి బాండింగ్ వచ్చేస్తది. గ్రూప్ స్టడీస్ తోటి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది.
సింగిల్గా చదివేదానికంటే నలుగురుగా గ్రూప్గా ఫామ్ అవ్వండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి. నలుగురు 4 సబ్జెక్టుల మీద ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండండి. ఒకే నోటిఫికేషన్లో ఒకేసారి నలుగురికి ఉద్యోగాలు వస్తాయి. ఇది ట్రాక్ రికార్డు మేము గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. గ్రూప్ మొత్తం ఒకే నోటిఫికేషన్లో వెళ్ళిపోతారు. వెరీ గుడ్ సొల్యూషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.